నేను ఇంట్లో కొత్త కొత్త రెసిపీస్‌నయితే ట్రై చేస్తూ ఉంటాను. అలా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉండగా నాకు ఈ రాగి జావా రెసిపీ అయితే కనిపించింది. నార్మల్ రాగి జావా అయితే కొందరు అస్సలు తాగలేరనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ నాకిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్టుగా కూడా అనిపించిందనమాట. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఘీ యాడ్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ తీసుకొని అది ఫ్రై చేసేసి కుక్ చేసుకోవాలనమాట. సేమ్ రాగి జావాకి ఎలా అయితే కుక్ చేస్తామో అలా. అండ్ మిక్సర్ జార్‌లోకి ఒక రైప్డ్ బనానా అండ్ ఇంకా మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని, రాగి జావా కూల్ అయిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసేసుకొని రెండిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలనమాట. సో, గ్రైండింగ్‌లో థిక్‌గా వస్తుంది కాబట్టి మనం దాంట్లోకైతే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నామనమాట. వాటర్ యాడ్ చేస్తే అంత ఫ్లేవర్‌ఫుల్‌గా అయితే అనిపించదు. మిల్క్ యాడ్ చేస్తే ఏంటి అంటే అది మనకి ఎగ్జాక్ట్‌లీ మిల్క్ షేక్ లాగానే ఉందనమాట. లైక్ బనానా అండ్ మిల్క్ వల్ల. సో, చాలా అంటే చాలా బావుంది. ఈవెన్ పిల్లలకి కూడా మంచిగా ఇవ్వచ్చు. ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆలోచిస్తున్నా కూడా ఇది చాలా క్విక్‌గా అయితే చేయొచ్చు. నిజంగా చెప్తున్నాను 5-10 మినిట్స్‌లో అయితే ఈ రెసిపీ అయిపోతుంది. ఇది నేనెప్పుడైతే నేర్చుకున్నానో అప్పటినుంచి కంటిన్యూయస్‌గా ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే పక్కా ఉంటుంది మా ఇంట్లో. ఇంకా ఇది నా ఫేవరెట్ లిస్ట్‌లో కూడా యాడ్ అయిపోయింది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేనేదైనా